మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేషరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో అలాగే ఇక మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సార్ ఏలినాడ్స్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది మాకు. సో ఎలాగా ఆల్రెడీ చాలామందికి నాలెడ్జ్ మన ఛానల్ ఫాలో అవుతూ 6 yearsగా ఉండటం వల్ల వచ్చేసింది చాలామందికి. సో కొంతమంది ఇది వరకు చాలామంది తెలిసేది కాదు. సో ఇలా ఏలినాడ్స్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుందని కానీ ఇది కానీ ఇప్పుడు అవగాహన ఎక్కువైపోతుంది. అవగాహన బాగా పెరిగింది, చాలా అదృష్టం. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఓకే మేషరాశి వారికి సంబంధించి మార్చి 29, 2025 అంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా 8 నెలలు అనుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అంటే ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మీకు కూడా ఏలినాడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మేష రాశి వారు సంబంధించి సార్ ఏలినాడ్స్ అని స్టార్ట్ అవుద్ది, మాకు ఏలినాడ్స్ అని స్టార్ట్ అవుద్ది, ఇంకెలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది. సో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఏలినాటి శని స్టార్ట్ అవటం ఇంక 8 నెలలు ఉన్నది పక్కన పెడితే ఎప్పుడైనా శని 30 సంవత్సరాలకు ఒకసారి రాశిలోకి వస్తారు. అది కూడా లాభస్థానంలోకి ఇప్పుడు వచ్చి ఉన్నారు. మీరు సంవత్సరం నుంచే ఆయన ఉండే 2.5 సంవత్సరాల్లో సంవత్సర కాలాన్ని ఏలినాడ్స్ అని గురించి ఆలోచిస్తూ గడిపేస్తే అసలు మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ని, మీ జీవిత లక్ష్యాలని మీరు సాధించటానికి ఆయన శని పూర్తిగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వటానికి ఆయన బాగా ఉపకరించే ఇలాంటి సమయంలో మీరు సాధించాల్సిన లక్ష్యం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఎప్పుడో జరిగే దాని గురించి మీరు అలా ఆలోచిస్తూ ఉండిపోవటం వల్ల లైవ్లో కరెంటు ప్రజెంట్లో మీరు పొందాల్సిన ఏవైతే ఆ రిజల్ట్స్ ఉంటాయో అవి అనవసరంగా మిస్ అవుతారో అనిపిస్తుంది నాకు. ముందు దాని సంగతి వదిలేసేయండి. 30 సంవత్సరాల తర్వాత శని లాభస్థానంలోకి వచ్చారు. దశమ లాభాధిపతిగా కుంభరాశి మూల త్రికోణం ఆయన స్వక్షేత్రంలోకి అడుగుపెట్టారు. లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్కి మేషరాశి వారికి పునాదులు వేస్తారు ఆయన చక్కగా. సో కాబట్టి ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి, ప్రొఫెషనల్ గ్రోత్కి సంబంధించి, ప్రొఫెషన్ పరంగా మీకు ఏదైనా తప్పకుండా మీకు సంబంధించి 10th నుంచి లాభస్థానంలో శని యొక్క సంచారం మొదలవటం, ప్రమోషన్స్, 10th లాట్ ఇన్ యువర్ 11th హౌస్ రికగ్నేషన్, మంచి గుర్తింపు రావడానికి కానీ, మంచి ప్రమోషన్స్ రావడానికి కానీ, అలాగే హైక్స్ రావడానికి కానీ, ఎవరికైతే జాబ్ పరంగా మీరు హైక్స్ ఆలోచిస్తున్నారో, జాబ్ పరంగా గ్రోత్ ఆలోచిస్తున్నారో, జాబ్ పరంగా మీరు ఒక రికగ్నేషన్, ఒక గుర్తింపు నాకు ఇప్పటిదాకా లేదు, గుర్తింపు కావాలని ఆలోచిస్తున్నారో, జాబ్ పరంగా ఇంకొక మెట్టు, ఇంకొక గ్రేడ్, ఇంకొక లెవెల్ మీరు ఆశిస్తున్నారో అలాంటి ల్యాడర్ అలాంటిది ఎక్కడానికి 11th హౌస్ చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ప్రజెంట్ మీరు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో 10th లార్డ్ ఇన్ యువర్ 11th హౌస్ మీ సర్కిల్ ద్వారా, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ ద్వారా, రెఫరెన్స్ ద్వారా కానీ, ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ ఎలా అయినా సరే జాబ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి జాబ్ రావడానికి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి జాబ్ హైక్ రావడానికి, ఆల్రెడీ జాబ్లో ఒక మంచి గ్రోత్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి ప్రమోషన్ రావడానికి శని లాభస్థానంలో ఈ సమయంలో ఉన్నప్పుడే మీరు ట్రై చేసుకోవాలి. సో ఇప్పుడు సంవత్సర కాలంగా తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక అనవసరంగా మీరు ఇప్పుడు పొందాల్సిన ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ పోగొట్టుకుంటారు. సో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్ ఇన్ దిస్ టైమ్, లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్. 30 years తర్వాత శని మీ యొక్క కోరిక లాభస్థానంలోకి వచ్చారు. సో తప్పకుండా ఈయన మీ యొక్క జీవిత ఆశయాలను ఫుల్ఫిల్ చేయడానికి సహకరిస్తారు. సో చాలామంది సార్ మాకు అలా లేదు, ఇలా లేదు, ఇలా జరగట్లా, అలా జరగట్లా మీరు అలా చెప్తున్నారు. బట్ అది మహర్దశ అంతర్దశ ఎంత ఇదిగా ఉంటే తప్పించి సో అలా జరగడానికి లేదు. తప్పకుండా శని లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్ హౌస్లో ఉన్నారు కాబట్టి మీరు మేషరాశి అంటేనే అసలు కుజుడు రాశి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విల్ పవర్ ఉన్న రాశి అది. అసలు విన్ సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా అసలు యుద్ధాన్ని మధ్యలో ఆపే ప్రసక్తి లేదు. అసలు మేషరాశికి అధిపతి కుజుడు, సైన్యాధిపతి, దూసుకుని వెళ్ళిపోతూ ఉండటమే. మీకు ఎన్ని దెబ్బలు తగిలినా మీరేం పట్టించుకోరు, వెళ్ళండి ముందుకి, ఏం పర్వాలా. సో అలాగే ఇక్కడ గురువు గారు కూడా ధనస్థానంలో ఉన్నారు చక్కగా. ఇంకొక 1 year ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. ధనస్థానంలో గురుడు, లాభస్థానంలో శని. ఈ 1 year ఫైనాన్షియల్గా లేకపోతే ఒక గెయిన్ఫుల్గా కొంచెం లాభాల దిశగా ఫైనాన్షియల్గా మీరు ఎదగడానికి, కొంత మనీని అక్యుములేట్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్ ఫౌండేషన్కి ఈ ఇయర్ చాలా మంచిది. గురుడు ద్వితీయంలో శని లాభంలో ఉన్నారు.
సో కాబట్టి దాని గురించి ఆలోచిస్తా మీరు అనవసరంగా ఇప్పుడు డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. అసలు ఏల్ నాట్స్ ఏంటి, అది మంచి లైఫ్ టర్నింగ్. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఏల్ నాట్స్ అని వస్తుంది, అందరూ కూడా అది దాటి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే అక్కడే పెళ్ళి అవుద్ది, అక్కడే కొత్త ఉద్యోగం వస్తుంది, అక్కడే మనం ప్లేస్ మారాల్సి వస్తుంది, అక్కడే మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, అక్కడే పిల్లలు పడతారు, అక్కడే ఇల్లు కట్టుకున్నాం, అక్కడే ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ మంచిగా చేయాలంటే ఏం చెప్తాం? ఇన్ని ప్రెజర్స్ ఒక్కసారి నెత్తి మీద రావటం వల్ల మనకి ఏంట్రా బాబు లైఫ్ అంతా పరుగు మరి మీరు పెట్టుకున్న కమిట్మెంట్లు మామూలుగా అన్ని కమిట్మెంట్లు పెట్టుకున్నప్పుడు నెత్తిమే బరువు కూడా అలాగే ఉంటుంది. ఏల్ నాట్స్ అంటే కమిట్మెంట్ లేకపోతే ఇంకెందుకు మనిషి జరమా? అదంతా పక్కన పడదు. ఏల్ నాట్స్లో పెద్ద గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది అసలు లైఫ్ టర్నింగ్ ఫేస్ అది. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరంలా. మేష రాశి వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్తా, ఏల్ నాట్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయి. 6 సంవత్సరాల నుంచి ప్రతి రాశికి చెప్తున్నా. మీరు ఏ రాశికి నేను చెప్పాను తీసుకుంటే సార్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా అలాగైంది ఇప్పుడు మెసేజ్లు పెడతారు. సో మీరు ముందుగానే నేను పెట్టే ఏల్ నాట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టైంలో పెడతా, అది ఫాలో అవ్వండి సరిపోతుంది. దాని గురించి పెద్దగా ఇబ్బంది పడద్దు. ప్రజెంట్ లైవ్లో కరెంట్ ఇయర్ తప్పకుండా మీరు ఫైనాన్షియల్గా గెయిన్ఫుల్గా లాభాల దిశగా సెటిల్ అవ్వడానికి కుటుంబ పరంగా ఇటు దీని పరంగా చాలా మంచి టైం. కాబట్టి శని లాభస్థానంలో ఉన్నప్పుడు ఇల్లు చెక్క పెట్టుకోండి ఫస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.